హలో ఆల్. ఎప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తిని తిని బోర్ కొడితే, అంటే బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్స్ ఏదన్నా, సో ఒక్కసారి ఇట్లా జావా చేసుకొని ట్రై చేయండి. ది బెస్ట్ అసలు. ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ చాలా లైట్ ఫుడ్ ఉంటుంది, ఇంకా టమ్మీ సాటిస్ఫై అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో జావా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. జావాలో చాలా టైప్స్ ఉంటాయి. రాగి జావా, జొన్న జావా, ఇంకా మల్టీగ్రెయిన్స్ ఆల్ మిక్స్ ఉంటుంది. దాంతో కూడా జావా చేసుకోవచ్చు. బట్ నాకైతే రాగి జావ ఇష్టం. బట్ నేను ఇప్పుడు ప్రిపేర్ చేసేది జొన్న జావా. ఏం లేదు, నాకు కూడా తెలియదు జావ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో. నేను కూడా ఇంటికి వచ్చినాకే నేర్చుకున్నా. సో ఫస్ట్ మనం అది నార్మల్ వాటర్లో జావ వేసి మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా కన్సిస్టెన్సీ ఉండాలి. నెక్స్ట్ హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని కొంచెం హీట్ అయినాక ఏం చేయాలంటే, మనం ప్రిపేర్ చేసుకున్న జావా మిక్సర్ ఉంటుంది కదా, సో అది వాటర్లో పోసుకోవాలి. వాటర్లో పోసుకున్నాక అది ఫస్ట్ మొత్తం కలుపుతూ ఉండాలి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. మనం ఎంతైతే జావ పిండి తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ట్రస్ట్ మీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది మార్నింగ్ ఈవినింగ్ తాగండి. ఖచ్చితంగా 1 మంత్లో రిజల్ట్ వస్తుంది. సో ఇట్లా మిక్స్ చేస్తున్నప్పుడు కన్సిస్టెన్సీ వస్తుంది మనకి, థిక్ కన్సిస్టెన్సీ. మరి ఎక్కువ థిక్ అయ్యేదాకా ఉంచుకోవద్దు. నార్మల్గా ఇప్పుడు చూపిస్తున్నా కదా వీడియోలో, ఇట్లా వస్తే సరిపోతుంది. సో మీరు ఎప్పుడైనా జావ తాగితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అందరికీ.